హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబిసిడి న్యూబీ. నేను మీ ముందుకైతే మళ్ళీ ఒక డువో వర్సెస్ స్క్వాడ్ మ్యాచ్తో అయితే వచ్చేసాము. మనం ఇప్పుడైతే కొటలిస్ట్ వాళ్ళు అయితే దిగుతున్నాం అనమాట గాయస్. చెప్పారా ఇంట్లో నువ్వే చెప్పాయి. నేను రోడ్డు మీదకి పోయి బజ్జీలు అమ్ముకున్నాట. ఏ బజ్జీ 10కి 3 అని బజ్జీలు అమ్ముకున్నాట. నా కొడక ఛానల్ ఎవరిదిరా? నువ్వు ఇద్దరు పెట్టుకున్నాను కదా ఛానల్. నువ్వేంద్రా నా కొడక, నువ్వు ఒక్కడు వచ్చి ఇంట్లో చెప్తారా? రే, నెక్స్ట్ వీడియో నుంచి ఇద్దరం చెప్దాం ఇంట్రో, సరేనా? ఎందుకుగా ఏడు సస్తరావే? సర్లే, ఫస్ట్ వీడియో కాబట్టి వదిలేస్తున్నా. ఈడో టీం దిగిరి, ఈడు ఆ టీంని కొట్టు ఫస్ట్. చక్కగా వచ్చి ఇంట్లో దిగినాము. ఇంట్లో బిజీ అయితే దొరికింది. సల్లంగా మావన్ కాడికి వెళ్ళిపోతా. చక్కగా ఎనిమిది సార్ చూసి ఇద్దరు మావాడు అయితే ఫైటింగ్ చేస్తాడు. మావాడు డౌన్ అయిపోయినాడు. ఈయన ఒకటి కుర్చీ సర్రం డౌన్ అయిపోయాడు. ఈ నా కొడుకుని చంపే మావన్కి అయితే రివైవ్ ఇచ్చేద్దాం. వీనైతే ఫుల్ ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా గన్నులు ఎరుకొని తింకొని వెళ్ళిపోవాలి నుంచి. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఉంటారు. ముగ్గురు వచ్చి ఆడబడిన ఎంత పడతారు. సర్లే రెండు చెప్పి దాంకుందాం వస్తాడేమో. ట్రోగన్ సౌండ్ వినిపిస్తుంది. ట్రోగన్ వచ్చాడు. లోపల దింకో మొత్తం లోడ్ అనుకొని ఫైరింగ్ చేస్తున్నాడు. లోపల దింకొని వచ్చేసిన మళ్ళీ ఇట్టా వచ్చి వెల్డింగ్ షాప్లోకి వెళ్ళిపోతా. సర్లే, మావాడైతే డౌన్ అన్నాడు. అడిగిపోయి రివైవ్ ఇద్దాం. ఓకే, అయితే రివైవ్ ఇచ్చేద్దాం. రివైవ్ ఇచ్చేసి ఇట్టా దింకోలేదు. ఇప్పుడు వస్తాడు. ప్లేస్ పడించడం డ్యామేజ్ పడింది. ఈ కిటికీలో దింకుతాడేమో. వాళ్ళని దింకుతా. చక్కగా దింకొని ఈ పక్కకి వెళ్ళిపోతాను నేను. చక్కగా చెక్క ఇంట్లోకి వెళ్ళిపోయినా అంటే ఒక్కొక్కడు వస్తాడు. ఒక్కొక్కడిని తీసి దిగచ్చు సరళంగా. ఒకడు వస్తాడు. అడిగి రావుడు. అబ్బా, నాకు కూడా పడిపోయింది రే. వీడు చక్కగా ఇద్దరినే కొట్లాకున్నాడు. ఈడే పెద్ద బాట్ నా కొడుకు. మళ్ళీ ఈడే నాకు గేమ్ రాదు, నన్ను బాటగానే తిట్టాడు. వీళ్ళవాడు ఈనాడు ఈడేం చేస్తాడు చూస్తాం. మనకి రివైవ్ అయితే వచ్చేసింది. నిమ్మలంగా ఈడ దిగేసి ఏదో గన్ను తీసుకొని ఒక 2 గన్నులు పట్టుకొని అట్టా వెళ్ళిపోయినా అంటే మన గన్నులు మనకు దొరికినాయి. ఈఎంపీ బా సాధ్యమైనా సింగిల్ షాట్ గన్ను ఈఎంపీ దొరికింది. కొంచెం నిలడుకొని పోయి కాయిన్లు కొట్టుకొని అట్టా తిరిగి అట్టా ముందుకు వెళ్ళిపోదాం. ఆయన వచ్చినాయి నిమ్మలంగా. ఈ గన్ను మార్చాలి. ఈ సింగిల్ షాట్ గన్ను పెద్ద భయం. ఈ చేతిలో ఉందంటే మనకు వాడికి రాదు. అబ్బా, మావానికి అయితే కీ దొరికింది. చక్కగా కీ కాడికి వెళ్ళిపోతాం. ఇంకా 2 సేపు ఉంది. 25 సెకండ్లు ఉంది కీ. ఈయన 2 సేపు అట్టా ఇట్టా తిరిగి టైం పాస్ చేసి అట్టే చక్కగా కీ కాడికి వెళ్ళిపోయినా అంటే పరిగెత్తుకుంటా పోయేలోపు టైం అయిపోతుంది. 10 సెకండ్లు నిమ్మలంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాం. చూసి దాని తర్వాత నిమ్మలంగా లూటు ఎరుకున్నాం లోపల. మా ఆల్రెడీ కొట్టేసినాడు. ఉరుకుతా అడట్టే కీ పెట్టుకొని కొడుకు మావాడు. కీ కాడికి అయితే వచ్చేసినాం. నిమ్మలంగా అయితే కీ అయితే ఓపెన్ అయిపోయింది. గ్రోజా ఎస్విడి అబ్బా గ్రోజా ఎక్స్ ఉంది. గ్రోజా ఎక్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఎందుకు లేరా M7 అనేది వస్తున్నట్లు. అబ్బా పడే డ్యామేజ్ నా వరకు. కిల్లు డౌన్ అయిపోయాడు. అబ్బా వాళ్ళు వేసుకున్నాడు. డౌన్ అయిపోయాడు కాబట్టి కిల్లు మనకి వస్తుంది. ఇంకేం భయం లేదు. కొంచెం నిమ్మలంగా లూట్ ఏరుకొని మన కాడికి వెళ్ళిపోదాం. గ్లోవాలు పగలబడదాం. వాళ్ళు యాన్న ఒక చోటు ఉంటారు. మొత్తం ఏరుకున్నావు కదరా. ఇంకేం పెడతారా? వీళ్ళకాడ ఏముంటాయిరా? గన్నులు మంచి గన్నులు ఉంటాయి. ఇంకేం పారా ఫైట్ కి బిన్న పావా. ఎంతసేపు కూర్చుంటావు పా. ఇంకేం ఏరుతున్నా? మీ వడుకు దెంకొని పోతాడు నుంచి. సర్లే పోతాను. అర్సాకు ఊరికే మామిడి ఆడుకోవాలి. లంచ్ వాడి పట్టుకొని దెంకొని పోదామని ఆలోచిస్తున్నట్టున్నాడు. ఆడికి పోతున్నాడు. ఈ నా కొడుకు గొప్ప లంచ్ వాడికినాడు. పెన్నుగున పెట్టి ఏదో పక్కకి జోన్లో కన్నా పోదాం. రోజు లేకపోతే జోన్ లోపలికి పోతాడు. వీడు జోన్ లోపలికి అడిగి రా స్వామి. దాడు వెనక 30-40 పోయింది. దగ్గరికి పోదాం అనకాడు. అయితే వెనక్కి దింకొని వెళ్ళిపోతాను నేను. ప్రో ప్లేయర్ అయితే మావన్ కాడు ఉండి మావన్ కొంత సపోర్ట్ ఇచ్చినామంటే మావాడు కొట్టి దింగుతాడు. వాడు లాంచ్ వాడు ఎక్కడికి చూస్తాడు. నా కొడుకు ఆ నుంచిడికైతే లాంచ్ వాడు వేసుకుని అయితే వచ్చేసినాము. ఇక్కడ గ్రీన్ హౌస్ కాడ ఎనిమిది అయితే ఉన్నాడు. మనకి 30 ఏమో పడింది. నాది డ్యామేజ్. మళ్ళీ కొట్టాను. నన్ను వాడేసుకున్నా. నిమ్మలంగా పోయి పర్మనెంట్ కవర్ తీసుకుంటా. వాడు వాళ్ళు వెళ్ళేసాడంటే పెద్ద ఇబ్బంది. మళ్ళీ ఓపెన్లో పర్మనెంట్ కవర్ తీసుకొని ఈ నుంచి వేసి పాటింగుతాను. ముందర ట్రేడింగ్ మామూలు 2 డ్యామేజ్ కొట్టినాడు. ఒక పై నుంచి కూడా కొట్టినాడు. కొండపై నుంచి ఈ నా కొడుకుని చెక్కి పాతింగుతా. చూడు నీకు తెలియకోకుండా పోయి విని అట్ట ఇట్ట కొట్టాను మెడికి చేసుకొని. ఇలా ఒక 2 సెకండ్లు వెయిట్ చేసి వెనకలో ఎవరితో ఫైట్ తీసుకుంటే నేను ముందుకు దింకొని వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను పైకి ఎక్కుతుంటే వాళ్ళు వెనక నుంచి కొడతారు. మా వాడు ఇక్కడ ఫైట్ తీసుకుంటున్నాడు. చిన్నగా దింకొని వెళ్ళిపోతే వాడు వాల్ వేసుకున్నాడు. వాడిని కాంట్రాను నేను చిమ్మనంగా పోయి వాల్ వేసుకొని నా కొడుకుని చెక్కి పాదెంగుతా. చూడు ఏంపి తీసుకున్నట్టే చక్కగా మిన్నికి ఎక్కి పాదెంగి వాంచి పాదెంగుడు నా కొడుకుని ఈరోజు. అమ్మ నా కొడుక
నాకు తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద బలిపోయిందిరా బాబు. మావాడు మాన్సెట్ ఎత్తుకొని అయితే పోతా నాకు రివైవ్ ఇవ్వడానికి జోన్లోకి. నీకు బుద్ధి దెంగితే 10 డైమండ్లు రా. నీకు బుద్ధి దెంగలే కాబట్టి నీకు 10 డైమండ్లు క్యాన్సల్. మనకు మళ్ళీ రివైవ్ అయితే వచ్చేసింది. నిమ్మలంగా ఈ బ్రిడ్జ్ కాడ దిగుద్దాం గాయస్. పైన 2 ఎనిమిలు అయితే ఉన్నారు. వీళ్ళిద్దరు నెట్టకొట్ట కొట్టేసినామంటే ఆ రాంగ్ జోన్కి వెళ్ళిపోవచ్చు. నేను మా వాడు ఇక్కడ కారు నుంచి దాంకున్నాము. అబ్బాయి పక్కన వాడు దిగినాడు. నిమ్మలంగా వచ్చి ఇక్కడ దాంకున్నామంటే ఒక్కొక్కరు కిందికి దిగుతాడు. మా రెడ్డి గారు షర్ట్ వాడు ఇక్కడ దాంకున్నాం అక్కడ మంచిగా ఉన్నాయి. వాడు నా వల్ల బాగుంది. అయిపోయింది, దీని కథ అయిపోయింది. వీళ్ళు వాడు ఒకరు ఉంటాడు, ఒకడు టీం అయిపోతుంది కదా. అంటే మన టీం అయిపోయింది. ఇది వేరే టీం. అబ్బాయి టీం అయిపోవటం. నిమ్మలంగా ఇక్కడ కూర్చొని మెడికెట్ వేసుకున్నాము. రే ఆ పక్క గ్లోవాల్ వేసుకోరా, ఎవరైనా కొడతారా? రే రే గ్లోవాల్ వేసుకోరా, రే నా మాట వినరా. నన్నేడు పోయి కొట్టేది, నేను పులి పోయి పులి. నేను మర్యాద చెప్పిన గ్లోవాల్ వేసుకోరా, గ్లోవాల్ వేసుకోరా అంటే పులి వాయి పులి పులి మొడ్డ గుడిచింది. ఇప్పుడు రోడ్డు మీద పండుకొనట్టే సావు నా కొడుక సావు. రే రారా అబ్బా వచ్చాడులే మావాడు వచ్చాడు రా కొడుక. ఏమనుకున్నా మావాడు వచ్చాడు పులి. మావాడు రా పులి అంటే. పులి అంటే మావాడు ఇన్నర్ వేసుకొని నిమ్మల్ని దెంగొమ్మతా. మళ్ళీ ఏమన్నా మళ్ళీ చచ్చిపోతా. మళ్ళీ ఇక్కడ దెంగుతాడు ఏదో ఒకటి కొంచెం. నిమ్మలంగా దెంగొని పోయి ఇక్కడ కూర్చొని మెడికెట్ వేసుకున్నాం. అబ్బా మా ట్రీట్మెంట్ అంతా కొడుతున్నాడు పులి. మావాడు పులి వాయ్. అరా షేర్ పా బండిది బండిలో పోదాం. అబ్బా బోయా ట్రక్ తీసినావే లక్క బాగా ఎంగినట్టుండవు గేమ్ పైన. అల్లే పా 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 అట్టా జొన్న దింగవారు పశువుల చెట్టు గుద్ది దిగావు కుదలాలే. పా 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 నిమ్మలంగా పోయినట్టే చీనరీనా 8 దిగురా ఇది దిగురా ఫస్ట్ అమ్మ దిగిన దిగున. అక్కడ లాంగ్ రేంజ్ లేదు. 7, 10, 11 మా జట్టు ఎక్కువ రష్ కొట్ట దిగడమే. అంత డ్యామేజ్ పడతాను. ఇంకా అడుగుతాం పుష్ప 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 అని ఎక్కి దిగడమే. ముందు కట్టే వాళ్ళు వెచ్చి దిగినాడు మావాడు. వాడిని ఒక టక్క టాట్కిచ్చినామంటే అయిపోయి గిరిపోయాడు. ఆ అబ్బాయి దిగినా ఫ్రీ కిల్లు. నిమ్మలంగా కిల్లు కొట్టి దిగినామంటే ఈ కిల్లు దిగినామంటే చచ్చిపోమ్మా బెన్న. ఈ ల్యాంబోర్గిని కారు ఇంతసేపు ఇన్న తిరుగుతాడు. ఎప్పుడైనా కారు పైన ఎగిరి చూసినావరా? అద్దా చూసినావా? ఇస్తా ఎగరాలన్నమాట. అబ్బా చూసినా ఇప్పుడు నువ్వు ఎగిరినా కారు పై నుంచి ఎగిరినా ఒట్టేద్దన్న అంటావు. అయిపోయినా ఇప్పుడు నువ్వు కుక్క సాగు వచ్చినట్టే కదా. ఇంకా కారు పై నుంచి కుట్టాడంట అన్న. ఒక 8 కొట్టాడు కానీ కారు పై నుంచి కుట్టాడు. అరే గని రారా బెనబెన్న రివైవ్ పట్టరా. అరే గని ఆ ట్రీట్మెంట్ కంతా కొట్టరా. అరే బయటికి వస్తాను. ఆ ట్రీట్మెంట్ కని కొట్టరా. అక్కడ రివైవ్ తీసుకొని క్లాక్ టవర్లోకి అయితే వచ్చేసినా. మావాడైతే మొత్తం టీంని కొట్టేస్తారు. ఇంకా బాగా ఉన్నాడు. వీళ్ళకైతే 2 డ్యామేజ్ కొట్టినా. ఇంకా మావానికి అయితే వదిలేస్తున్నా అంత టీం అంతా. లేదంటే మా నేనే కొట్టేసింది. అంటే అది మోహన్ రివైవ్ పట్టుకుందా ఫస్ట్. ఇప్పుడు అదంతా మనకి ఎందుకు ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోకూడదు. మోహన్కి రివైవ్ పట్టుకుందాం. మోహన్ వచ్చిపోయాడులే. సర్లే ఇప్పుడు వదిలేసి ఇప్పుడు ఏం చేద్దాంబా. ఇంకా ఒక్కడే ఒకడు ఉన్నాడు. వాడు పైకి వెళ్ళినాడు అయిపోయినాడు. ఇంకా వీడు ఆడినాడు. మోహన్ రివైవ్ కొడదామా? టీమ్మేట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నిజం చెప్పరా మళ్ళీ ఒకసారి టీమ్మేట్ ఇంపార్టెంటా నీకు చెస్ట్ ఇంపార్టెంటా? మనం గట్టి ఒకటి కష్టపడి జోన్లోకి అయితే వచ్చేసినాం. వీడు పైన ఉన్నాడు. ఎంపీ పైన